ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుండి తమ ప్రాణాలను త్యాగం చేసి మరి రక్తతర్పంతో కూడుకొని మరి సావుతో ఉండేటువంటి సావు కేకలతో ఉండేటువంటి సాధించుకున్న మరి 8 గంటల పనితనాన్ని ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటలు చేయాలని కూడా అమలు చేయడం దుర్మార్గం అని కూడా వామపక్ష పార్టీలుగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మరి సిపిఎం జిల్లా కార్యదర్శి మరి గోవిందన్న మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులకందరికీ కూడా న్యాయం చేకూర్చేటువంటి విధానాలని అవలంబిస్తానని చెప్పి కార్మికులకి వాగ్దానం చేసింది. ఈరోజు మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పార్టీ ప్రజల బుద్ధి చెప్తే అత్యధికమైనటువంటి మెజార్టీ కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం కార్మికులకు తీరని ద్రోహం చేస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్లని తీసుకొని వచ్చింది. కార్మికులకు ఉన్నటువంటి 44 చట్టాలని 29 చట్టాలుగా మార్చి వాటిని కూడా 4 లేబర్ కోడ్లుగా ఈరోజు అమలు చేస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికుల్ని అధపాతాళానికి తొక్కేసి వాళ్ళ హక్కులని కేంద్రంలో ఉన్నటువంటి ఈ దేశ సంపదని దోచుకునేటువంటి పెట్టుబడిదారులకి అనుకూలమైన విధానాలని మోడీ గారు చట్ట రూపంలో తీసుకొచ్చారు. కార్మిక సంఘాలన్నీ ఈ చట్టాలను ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా కార్మికులందరూ కూడా వామపక్ష కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ వామపక్ష పార్టీలు కానీ తీవ్రంగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉంది. అయినా కూడా పార్లమెంట్లో కూడా వీటిని చర్చ పెట్టకుండా పార్లమెంట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్చకు పిలవకుండా ఆ ఎంపీలందరినీ కూడా బయటికి పంపేసి ఈ నల్ల చట్టాలని తీసుకుని వచ్చి అమలు చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలే కాదు, పోరాడి మనం ఏదైనా పోరాటాన్ని మొదలు పెడితే మరి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ చట్టాలని కూడా మార్చేసింది మోడీ ప్రభుత్వం. కాబట్టి మనం పోరాడనివ్వకుండా మన కాళ్ళకి సంఖ్యలేస్తూ ఉంది. మనం పోరాడి సాధించుకున్న న్యాయ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు తుంగలో దొంకేసి పెట్టుబడిదారులకి దాసోహమని ఈరోజు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది. మరి ఇక్కడైనా ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా మోడీ విధానాలను వ్యతిరేకిస్తుందా? ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే మోడీ గారు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించారో అవే విధానాలను తూచా తప్పకుండా మన పైన రుద్దడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. 8 గంటల పోరాటం ఇది కార్మికులు రక్తమొడ్డి సాధించుకున్నటువంటి 8 గంటలు పని విధానం అనేటువంటిది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేదు 10 గంటలు పని చేయాలని చెప్పి మంత్రివర్గం నిర్ణయం చేసింది, క్యాబినెట్ నిర్ణయం చేసింది. దాన్ని రేపు చట్ట రూపంలో అమలు చేయడానికి ముందుకు వస్తూ ఉంది. ఇది 10 గంటల పని విధానం అనేటువంటిది కార్మికుల యొక్క ఆరోగ్యాలని నాశనం చేసేటువంటి ఒక పని చేసేటువంటి గంటలు ఇవి. దాన్ని నాశనం చేసేటువంటి గంటల్ని మేము కార్మిక వర్గంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి లేబర్ చట్టాలు కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి లేబర్ కోర్టులు కానీ ఏం చెప్తా ఉన్నాయి? కరెక్ట్గా 8 గంటల పని విధానమే చేస్తేనే మరుసటి రోజు కార్మికుడు పనికి పోవడానికి అతని ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని దేశాల్లో, సోషలిస్ట్ దేశాల్లో, కమ్యూనిస్టు దేశాల్లో 5 గంటల పని విధానమే ఉంది. ఆ 5 గంటల పని విధానానికి వాళ్ళకి అవసరమైనటువంటి వేతనం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ వందల సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ మరి అట్లాగనే స్కీమ్ వర్కర్లు కానీ రకరకాల పనిచేస్తున్నటువంటి సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీసం మినిమం వేజెస్ ఏదైతే ఉందో 26,000 ఆ మినిమం వేజెస్ కూడా ఇవ్వటం లేదు. కానీ 10 గంటలను పెంచింది. ఇది దుర్మార్గమైన చర్య. ఈ చర్యని వామపక్ష కార్మిక సంఘాలుగా వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మేము నరేంద్ర మోడీకి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కార్మికులతో తెలగాటమాడద్దు. కార్మికులతో పెట్టుకుంటే పుట్టగతలు లేకుండా పోతావు.
జాగ్రత్త, తస్మై జాగ్రత్త అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము కార్మిక సంఘాలుగా వామపక్ష పార్టీలుగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి, అట్లే అందరినీ కూడా ఈ రోజు వరకు కూడా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అది మున్సిపాలిటీ కావచ్చు, లేదా అంగన్వాడీ కావచ్చు, ఆశాలు కావచ్చు, ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసేంత వరకు 26,000 రూపాయలు మినిమం వేజెస్ ఇవ్వాలి. ఆ రకమైనటువంటిది రాకపోతే రేపు జూలై 9వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. లక్షలాది మంది 40 కోట్ల మంది కార్మికులు రేపు జూలై 9న సమ్మెలోకి రాబోతున్నారు. మీ అంతు తేలుస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా పనిచేసేటువంటి కార్మికులు లేకపోతే ఈ దేశంలో ఉత్పత్తే లేదు, ఈ దేశంలో కొనుగోలు శక్తే లేదు, ఈ ప్రభుత్వాలు నడవవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ విధానాలన్నింటినీ లేబర్ చట్టాలను రద్దు చేయాలి, మినిమం వేజెస్ ఇవ్వాలి, అందరినీ పర్మనెంట్ చేయాలి. అట్లాగనే 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 10 గంటలు ఏదైతే ఈ ప్రభుత్వం 10 గంటల పని విధానం అన్నదో అది మహిళలకు కూడా వర్తిస్తుంది. మహిళలను కూడా రాత్రిపూట పనిచేయమంటుంది. ఇది కూడా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ విధానాలన్నింటినీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలుగా ఈరోజు నిరసన కార్యక్రమం మాత్రం చేశాం. జూలై 9న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి 40 కోట్ల మంది కార్మికులు ఒక హెచ్చరిక చేస్తూ మేము సమ్మె చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని ఈ చట్టాలను వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరి కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక రకాలుగా తీసుకురావడం జరుగుతుంది. మరి ఇప్పుడు 12 గంటల పని దినాలు ఎక్కడైనా ఉందా మన భారతదేశంలోనా అంటే మన భారతదేశం అమలు చేయడానికి మరి ముందుకు వస్తుంది భారత ప్రభుత్వం. మరి అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లోన అన్న చెప్పినట్లు 8 గంటల పని దినాలు మాత్రమే కల్పిస్తారు అక్కడ ఆ దేశాల్లో. మరి మన దేశంలోన 8 గంటల పని దినాలు సాధించుకుంటే మరి 12 గంటల పని దినాలు 10 గంటల పని పెట్టారు. ఇప్పుడు మరి మహిళలకైతే మరి రాత్రి వేళ కూడా పని చేయాలని చెప్పడం చాలా దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కేంద్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అనేక రకాల చట్టాలు తీసుకురావడం చాలా దుర్మార్గము. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మెడల వంచాలంటే ఖచ్చితంగా కార్మిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ కూడా కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి లేకుంటే వాళ్ళ సచివాలయాల్ని, దాంతోపాటు వాళ్ళ అసెంబ్లీని, పార్లమెంటుల్ని ఖచ్చితంగా దిగ్బంధిస్తే కానీ ఈ నరేంద్ర మోడీకి మరి సిగ్గురాదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి నా పేరు సత్యన. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్మికుల పోరాటం సాధించుకున్న 10 గంటలు పాత పద్ధతిలోనే నడసల్లా మరి ఇప్పుడు మరి కొత్త పద్ధతి తేవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాలు కార్మికులు లేకుంటే పరిశ్రమలు లేకుంటే పరిశ్రమల కార్మికులు లేకుంటే వాళ్ళు బతకలేరు కూడా. కార్మికుల రక్తాన్ని పీల్చుకొని తింటున్న కార్మికుల గురించి ఈరోజు 10 గంటలు పొడిగించడం సరైనది కాదు. కార్మిక శాఖ మంత్రికైనా, నరేంద్ర మోడీకైనా, కూటమి ప్రభుత్వంకైనా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. గత 100 సంవత్సరాల నుంచి కూడా కార్మికులు సాధించుకున్న 10 గంటలైతేనేమి, పనికి తగినట్టు వేతనమైతేనేమి, ప్రాణాలు వేల లక్షల కార్మికులు ప్రాణాలు అర్పించి మరి ఈ 10 గంటల విధానము, మరి వేతనం విధానము, మరి దాన్ని సాధించుకున్న దినాలు గడిచినవి. కాకపోతే ఈ ప్రభుత్వాలు మరి 5 ఏళ్ళ కోతూరి ఓ ప్రభుత్వం వస్తుంది, 5 ఏళ్ళ కోతూరి ఓ ప్రభుత్వం వచ్చి ఓ రకరకాలు కార్మిక చట్టాలపైన ఉక్కుపాదం మోపి అనగదొక్కుతూ కార్మిక వేతనాలు అయితేనేమి, కార్మిక పని గంటలు అయితేనేమి పొడిగించడం సరైనది కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే కదా. నరేంద్ర మోడీ గతంలో టీఎంఏ మంచి అని చెప్పినారు. మరి టీఎంఏ వానికి తెలదా? కార్మికులు శ్రమలు దోపిడీ, శ్రమకు 10 గంటలు ఎట్లా పొడిగిస్తాడు, ఏం కథ అనేది మేము కూడా హెచ్చరిక తీసుకోవాల్సిన అవసరము నరేంద్ర మోడీకి ఉంది. పైన వచ్చేసి కింద
కూటమి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ఏది చెప్తే అది వినడం సరైనది కాదు. మరి ఈరోజు కార్మికుడు లేకనుకుంటే వాళ్ళకు పుట్టగతులే లేవు, మరి కార్మికులు లేకనుకుంటే వాళ్ళకి బతుకులే లేవు అని చెప్పి మనం హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కార్మికులు కడుపు కొట్టకూడదు, కార్మికులు కడుపు కొడుతూ 10 గంటలు పొడిగించడం సరైనది కాదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తరఫున హెచ్చరిస్తూ మరి నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసు. గోవిందన్న గారు, ఐఎఫ్క్యూ నాయకులు, రైతు కూలీ సంఘం నాయకులు, సిఐక్యూ, ఐఎఫ్క్యూ, అన్ని రంగాల నుంచి వచ్చినటువంటి రైతులు, కార్మికుల సోదరులందరూ కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు. మిత్రులారా, మరి ఎంతో మనం ఆశించాము. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి కార్మిక వర్గం ఈరోజు దాదాపు 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటున్నారు. మరి ఇటువంటి ఉన్నటువంటి చట్టాలను మరి వాళ్ళ యొక్క ఈరోజు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎక్కడ కూడా కార్మిక పోరాటాల్లో పాల్గొలేదు. మరి 1886 చికాగో నగరంలో ప్రాణాలు అర్పించి రక్తం చిందించినటువంటి చట్టాలు సాధించుకుంటే మీ యొక్క సొమ్మాన్ని కూర్చొని చెప్పి ఈరోజు చట్టాలు మార్చేదానికి ఎవరిచ్చారని చెప్పి ఇక్కడ మేము కార్మిక సంఘాల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కూటమి ప్రభుత్వమా, మరి ఈరోజు ప్రాణాలు అర్పించి మరి ఈరోజు 8 గంటల పని విధానాన్ని కొనసాగించడానికి మీకు మరి హక్కులు ఉంది కాబట్టి 12 గంటల విధానాన్ని కానీ 10 గంటల విధానాన్ని కానీ కల్పించే హక్కు మీకు లేదని చెప్పి కూడా ఈరోజు కార్మిక సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. కార్మిక చట్టాలు రాజ్యాంగ ప్రకారం ఏమైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి. ఈరోజు మరి కనీస వేతన హక్కు చట్టం కానీ సమ్మెలో ఉన్నటువంటి విశాఖ అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి, వాళ్ళ కార్మికుల హక్కులు ఈరోజు కాలు రాస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో మరి దాదాపు 1,00,000 మంది, 1 కోటి మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికలు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6 అని కార్మికులకు ఎక్కడ ఉంటే అక్కడ ఆ రంగాల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పావు. మరి ఈరోజు చూస్తే రెగ్యులర్ కాదు కదా, వాళ్ళకు ఉండే సమస్యలు కూడా ఈరోజు పరిష్కరించడం లేదు. కనీస వేతన చట్టం ఉంది ఈరోజు సుప్రీంకోర్టు, మరి దాన్ని కూడా అమలుపరచడం లేదు. మరి అదేవిధంగా 4 లేబర్ కోడ్లు నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చంద్రబాబు నాయుడు నేను సభాష్ అని చెప్పి నరేంద్ర మోడీ గారితో మార్కులు వేసుకోవడానికి భారతదేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు మంత్రిమండలిలో చిక్కులేని విధంగా మంత్రిమండలిలో మరి 10 గంటలు 12 గంటల సేపు ఈరోజు పనిచేయాలని చెప్తే ఎక్కడ ఇది న్యాయం అని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తాము. ఖబర్దార్ తక్షణమే మీరు మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాల్ని రద్దు చేయాలి. కార్మిక హక్కులు ఏమైతున్నాయో వాటిని అమలు చేయాలి. కనీస వేతనం అయితేనేమి, పెన్షన్ విధానం అయితేనేమి, సెలవులు అయితేనేమి, ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ మంత్రిమండలిలో తీసుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఆ యొక్క రద్దు చేసే చట్టాన్ని మళ్ళా యథావిధిగా కొనసాగించాలి. 12 గంటలు 10 గంటల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా అదే మాదిరిగా ఈరోజు మహిళా సాధికారత అని చెప్పి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎంతో గొప్ప ప్రకటన చెప్పారు. నరేంద్ర మోడీ గారు మరి మహిళా మంత్రులు మరి ఈరోజు సిగ్గు లేదా? మహిళల్ని రాత్రి వేళ ఈరోజు పని చేయమని చెప్పి నువ్వు బిల్లు పాస్ చేస్తావా? కాబట్టి ఇది చాలా ద్రోహం ఇది. కాబట్టి ఇప్పుడే మహిళలకు రక్షణ లేదు, శ్రామిక మహిళలకు రక్షణ లేదు. ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా తిరగడం లేదు. లైంగిక వేధింపులు, హత్యలు